జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన నివేదికను ఎన్ఐఏ అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటివరకు దాదాపు 3000 మందిని విచారించగా 100కు పైగా ప్రాంతాల్లో జలగాలు సోదాలు జరిపాయి. మొత్తం 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదు చేశారు. ఉగ్రదాడికి సంబంధించిన ఈ సమగ్ర నివేదికను రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఎన్ఐఏ డీజీ సమర్పించనున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన నివేదికను ఎన్ఐఏ అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటివరకు దాదాపు 3000 మందిని విచారించగా 100కు పైగా ప్రాంతాల్లో బలగాలు సోదాలు జరిపాయి. మొత్తం 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదు చేశారు. ఉగ్రదాడికి సంబంధించిన ఈ సమగ్ర నివేదికను రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఎన్ఐఏ డీజీ సమర్పించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా అవుట్పుట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేయడంతో పాటుగా ఆల్మోస్ట్ పూర్తి చేసింది. దానికి సంబంధించిన నివేదికను రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఎన్ఐఏ డీజీ ఇవ్వబోతున్నారు. అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎందుకంటే భారతదేశానికి ఉన్నట్టు చెప్పుకోదగ్గ దర్యాప్తు సంస్థల్లో ఖచ్చితంగా ఎన్ఐఏ ముందుంటుంది. సో ఎన్ఐఏ అంటే ఉగ్రవాదానికి సంబంధించిన దాడులకు సంబంధించిన యాక్టివిటీస్, సెన్సేషనల్ కేసు సంబంధించిన అన్నిటి కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆ బాధ్యత అంటే ఇన్వెస్టిగేషన్ బాధ్యత ఎన్ఐఏ చెప్పారు కాబట్టి సో ఎన్ఐఏ ఇప్పటివరకు ఆల్మోస్ట్ 100 ప్రాంతాలు అంటే ఆ సమీపంలో ఉన్నటువంటి 100 లొకేషన్స్ లో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి ఎక్కడైతే జరిగింది అక్కడితో పాటుగా దాని రిలేటెడ్ ఎక్కడైతే అనుమానం ఉందో వాళ్ళకి అనుమానం ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమాచారం సేకరించడం, కొంతమందిని విచారించడం జరిగింది. ఆల్మోస్ట్ 3000 మంది దాకా ఎన్ఐఏ అధికారుల బృందం 3000 మందిని విచారించడం జరిగింది. 100 ప్రాంతాల్లో తిరిగాయి. ఇవన్నీ కూడా ఈ 100 ప్రాంతాల్లో తిరిగి కేసు సంబంధించిన వివరాలు మొత్తం కూడా సేకరించి వాళ్ళు ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారో ఇప్పటికే స్పష్టంగా ఒక బ్రీఫ్ గా అంటే అఫీషియల్ గా కాకపోయినా సార్ అనఫిషియల్ గా ఒక విషయం అయితే చాలా జాతీయంగా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నటువంటి 4 ఉగ్రవాదులు పాకిస్తాన్ చెందిన జాతీయులు 2 ఉన్నారని, మరో 2 పాక్ ప్రేరేపిత ఇన్స్టిగేటెడ్ టెర్రరిస్ట్ గా ఇప్పటికే స్పష్టం చేసింది. పాక్ ప్రేరేపిస్తేనే పాకిస్తాన్ ఇన్స్టిగేట్ చేస్తేనే ఈ విధంగా సరిహద్దు దాటి భారత భూభాగంలోకి వచ్చి పహల్గాంలో ఉన్నటువంటి బైసరన్ లోయకి వచ్చి అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల పైన విచ్చలవిడిగా కాల్పులు జరిపి వాంటెడ్ గా మొత్తం తెలుసుకున్నట్లా కాల్చి చంపారనేది ఇప్పటికే ఎన్ఐఏ ఒక నివేదిక అంటే అనఫిషియల్ గా ఇప్పటికే కొంత అయితే బయటకు బ్రీఫింగ్ ఇచ్చేసింది. ఖచ్చితంగా పాకిస్తాన్ చేసిన కుట్ర ఏదని కోరింది. సో పూర్వాపరాలు అంటే అన్ని మొత్తం దాడి అంటే ఎలా చెప్పగలం అంటే విచారణకు సంబంధించి అన్ని అంశాలు బ్రీఫింగ్ లాగా బయటకు చెప్పలేరు కాబట్టి ఒక నివేదిక రూపంలో నివేదిక కూడా చాలా పెద్ద నివేదిక అయి ఉండొచ్చు. ఎందుకంటే 3000 మందిని విచారించిందంటే ప్రతి ఒక్క అతను ఇచ్చిన స్టేట్మెంట్ ని కూడా ఆ నివేదికలు పొందుపరిచే అవకాశం ఉంటుంది. వాళ్ళు తిరిగిన ప్రాంతాలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం పెద్ద బండిల్ లాంటి నివేదికని రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాత నివేదిక అనంతరం ప్రభుత్వం ఇంకొన్ని చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మనసు ఓకే, థ్యాంక్ యూ వెంకట్.